యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామములో మరొక్కసారి దేవుని యొక్క సన్నిధిలో మనందరినీ సజీవంగా ఉంచిన దేవాది దేవునికి మాత్రమే మహిమ కలుగాక. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలన్నింటినీ ప్రభు దీవించి బలపరుచును గాక అని ఒప్పుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో దావీదు రాసిన కీర్తన 130వ కీర్తన 6వ వచనాన్ని, ఆ వచనంలో 2 సార్లు ఒకే మాట మనకు కనబడుతుంది. ప్రియులారా, ఒకసారి బైబిల్ గ్రంథం ఉంటే తెరిచి ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. కీర్తన 130వ అధ్యాయము 6వ వచనం, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. చూడండి, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్టు నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఈరోజు నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావు? నువ్వు దేని కొరకు వెతుకుతున్నావు? కనిపెట్టడము అంటే మనం వెయిట్ చేస్తాం, ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తారేమో, ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తారని. ఒకసారి ఎప్పుడైనా సమాచారం ఇచ్చారనుకోండి, వాళ్ళ కోసం కనిపెడతాం, ఎప్పుడు వస్తారా అని. ఈరోజు మనము కూడా ప్రభు సన్నిధి కొరకు కనిపెట్టాలి. ప్రభా, నువ్వు ఎలా మమ్మల్ని దీవిస్తావని. అందుకే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 32వ అధ్యాయంలో చూసినట్లయితే యాకోబు రాత్రంతా పెనుగులాడానని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనము దేవుని సన్నిధిలో పెనుగులాడాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టి పొందుకున్నంత వరకు కనిపెట్టడానికి ఇష్టపడాలి. ఈరోజు నీ యొక్క ప్రార్థన అంశాలు ఈ 2025లో ఏమైతే ఉన్నాయో అవన్నిటిని పట్టుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టు. అందుకే దావీదు అంటాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటూ నా ప్రాణం నీ కొరకు కనిపెడుతుందయ్యా. వాళ్ళ ఉదయం ఎప్పుడు అవుతుందా అని కనిపెడతారు. ఈరోజు నువ్వు కూడా కనిపెడుతున్నావా ప్రభు సన్నిధిలో? నువ్వు కూడా కనిపెట్టడానికి ఇష్టపడుతున్నావా ప్రభు సన్నిధిలో? కనిపెట్టు దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఎంత కనిపెడతావో అంత ఎక్కువ ఆశీర్వాదాలను పొందుకుంటాం. అందుకంటాడు, ప్రభు సన్నిధిలో మనం ఎంత కనిపెడతామో, ప్రభు సన్నిధిలో ఎంత గోజాడుతామో, ప్రభు సన్నిధిలో ఎంత మనం అలసిపోతామో దేవుడు మనల్ని అంతగా దీవించడానికి ఇష్టపడతాడు. ఈరోజు నువ్వైనా నేనా ఎవరైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. అందుకే దావీదు 2 సార్లు ఆ మాట రాస్తున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్టు నా ప్రాణం నీ కొరకు కనిపెట్టుచున్నదయ్యా. ఈరోజు ప్రభు కొరకు కనిపెడదామా? ప్రభు యొక్క సన్నిధి కొరకు కనిపెడదామా? ప్రభు యొక్క ఆశీర్వాదాల కొరకు కనిపెడదామా? ప్రభు ఏం మాట్లాడతాడో కనిపెడదామా? మన పిల్లల నిమిత్తం ఆయన మాట్లాడతాడు, మన కుటుంబం నిమిత్తం ఆయన మాట్లాడతాడు, మన కుటుంబ వ్యవస్థ నిమిత్తం మాట్లాడతాడు, మన పరిచర్య నిమిత్తం మాట్లాడతాడు, మన సంఘం గురించి మాట్లాడతాడు. ప్రియ దేవుని విశ్వాసి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉండాలా. అందుకంటాడు కదా, 3 రకాల ప్రార్థనలు ఉంటాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆన్సర్ ఇస్తాడు, కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకు నో అని చెప్తాడు, కొన్ని ప్రార్థనలకి దేవుడు వెయిట్ చేయమంటాడు. ఆ వెయిటింగ్ గురించే ఇక్కడ దావీదు మాట్లాడతాడు. వెయిట్ అపాన్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నీ జవాబు దొరికేంత వరకు వెయిట్ చేయి. దేవుని చిత్త ప్రకారంగా ఆయన తగు సమయంలో జవాబులను ఇస్తాడు. అందుకని ఎస్తేరు తన యొక్క ప్రజలందరూ గురించి 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత రాజుకు విందు ఏర్పాటు చేసిన తర్వాత దేవుడి కార్యం చేయలేదా? మనం ఈరోజు వెయిట్ చేయగలిగితే, దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే మన ఆశీర్వాదాలని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రభువా, మేమందరం నీ సన్నిధిలో ఈ 2025లో నీ చిత్తం నీ సన్నిధిలో కనిపెట్టడం, నీ చిత్తం నీ సన్నిధిలో వేచి ఉండడం, నీ చిత్తం నీ సన్నిధిలో గోజాడడం, ఇవన్నీ కూడా మా జీవితాల్లో జరుగునుగా కనుపుకుంటాం. ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఈరోజంతా వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, కుటుంబ వ్యవస్థలు, పిల్లల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.